హాయ్. హలో. మీకు ఇది ఎన్నో పెళ్లి చూపులు? 10వ. ఓ అవునా? మరి మీకు? నాకు ఇది ఫస్ట్ది. అంత సిగ్గుపడకండి, మీకు కూడా అలవాటు అయిపోతుంది లేండి ఇంకో 4 పెళ్లి చూపులు అయితే. నీకు పెళ్ళైనట్టేలే, ఇంకా సింగిల్ గానే సస్తావు నువ్వు. సరే చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు అండ్ మీ హాబీస్? నా గురించి ఏముంటుందండి, రోజు నిద్ర లేవగానే కనిపించిన ప్రతి అమ్మాయిని చూస్తాను, అలానే మధ్యలో కొంచెం వర్క్ చేసుకుంటాను. ఇంకా నా హాబీస్ అంటారా, మంత్లీ ఒకటో కుదిరితే 2 పెళ్లి చూపులకి పోతాను. ఏమండి? ఉన్నా బతికే ఉన్నా. ఇంకా మీ గురించి చెప్పండి. నా గురించి పక్కన పెట్టండి. కనిపించిన ప్రతి అమ్మాయితో ఇలానే మాట్లాడిస్తారా మీరు? అసలు మాట్లాడనండి, ఓన్లీ చూడడం వరకే, మాట్లాడేంత ధైర్యం నాకు లేదండి. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం మేడం, అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పు. ఏదో ఇలా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాట్లాడాను తప్ప. ఓ అవునా? అన్నట్టు నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను బయట. అవునా? ఎక్కడ చూసారు? రోడ్ నెంబర్ 12లో టెంపుల్ పక్కన ఉన్న బ్లూ కలర్ అపార్ట్మెంట్ లో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో చూశానండి. ఓ అంటే ముందు నన్ను ఫాలో అయ్యి ఇక్కడ పెళ్లి చూపులకు వచ్చావా? చిచి, మిమ్మల్ని ఫాలో అవ్వలేదు. మీ పక్కన నార్త్ అమ్మాయిలకు ఒక అమ్మాయి ఉంటుంది చూడు, తనని ఫాలో అయ్యాను. తన పక్కన మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూశానండి. మీకంత సీన్ లేదండి, మీరు బిలో యావరేజ్. ఏమండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పోయి ఆ నాట్ అమ్మని పెళ్లి చేసుకోపో. అంటే నేను మీకు నచ్చానా? ఇప్పుడు కాదు, దొబ్బే. ఒరే నీకేంద్ర ఇంత నోటిద్దులా? ఏమండి ఆగండి. ఏ పాపా, అబ్బా అబ్బా అబ్బా, నేనమ్మ ఒక్క పిల్ల వాడతలేదు. రే ఉదయ్, ఇక్కడ నా పిల్లుండాలి చూసినావా? ఒక్క నిమిషం రా. అరే ఏం చేస్తున్నావురా? అరే మీ పిల్ల ఇంతసేపు నా పాకెట్లోనే ఉండేరా, వచ్చేదారులు నేను పడిపోయినట్టుంది. అరే దిమాకుందారా నీకు? నా పిల్ల నీ పాకెట్లు ఎందుకుంటుందిరా? లేకపోతే నీ పిల్లకి నేను నా బాడీ గార్డ్ అనుకుంటున్నావా? నా బాధలు నేనుంటే చల్ తప్పే. రే నీకున్న ఈ నోటి దూల వల్లనేరా ఏ పిల్ల నీకు పడదు. మాకు తెలుసులే. నువ్వు నోటి దూల అంటే గుర్తొచ్చింది, మొన్న పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తే ఈసారి పక్కా పటాయించేస్తా. హాయ్ అండి, నమస్తే. హలో మేడం, మీరు ఎవరు అనుకుంటున్నారు? నేను మొన్న పెళ్లి మర్చిపోయే క్యాండిడేట్ అయితే కాదు, గుర్తున్నావు. ఎందు చెప్పు. అదే మొన్న జరిగిన దాని గురించి సారీ అండి, నాకు కొంచెం నోటి దూలు ఎక్కువ, అందుకే అట్లా మాట్లాడినా. ఏం అవసరం లేదులే, అయినా నాకు అంత సీన్ లేదు కదా, నేను యావరేజ్ కదా. అవును, మీకు అంత సీన్ లేదు, అందుకే కదా మీరు నన్ను ఇష్టపడుతురు. అయ్య బాబు, నీకు నోటి దూల కాదు, దురద, నోటి దురద. నన్ను వదిలే మహాప్రభు. సారీ 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 సారీ. అయినా నీకు నాకు సెట్ అవ్వదు. అదిగో ఆ నాటమ్మ వస్తుంది, దాన్ని సెట్ చేసుకోపో. నన్ను వదిలేసే, నీకు పుణ్యం ఉంటుంది. ఇగో నేను నిన్ను తప్ప ఏ అమ్మాయిని చూడను. నీకంత సీన్ లేదులే, ఖచ్చితంగా చూస్తావు నువ్వు. నా ఆడపిల్ల ఏడిపోయింది, ఇప్పటిదాకా ఇన్న ఉందని చెప్పింది. అరే కనిపించలేదా? కనిపించలేదు. అబ్బా మళ్ళీ దొరికిపోయినా. కనిపించదు. ఎందుకు కనిపిస్తుంది? ఇంకోసారిగా నువ్వు నాకు కనిపిస్తే నిన్నెవరు కనపడకుండా చేస్తా. నెక్స్ట్ ఎట్లా? హలో, హాయ్ మేడం. ఇగో కోపడకాయ, నాకున్న నోటి దులకి నోటి దురదకి ఆయింట్మెంట్ వాడుతున్నా. వాడుకో, నాకెందుకు చెప్తున్నావు? అరే ఎందుకంత కోపడుతున్నావు? సరే ఓ పని చేద్దాం, నువ్వే చేసుకో, నేనెందుకు చేస్తా? అమ్మ తల్లి, ఈ ఒక్కసారి నేను చెప్పే మాట విను. సరే ఏంటో చెప్పు. నీకు నాకు పరిచయం లేదనుకుందాం, ఇప్పుడే పరిచయం అయినాం అనుకుందాం.
అవసరం లేదు. అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే చెప్పు కానీ సూపర్. స్టార్ట్ యాక్షన్. హాయ్ అండి, హాయ్. బాగున్నారు? చాలా బాగున్నారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇంకా ఇంకా మస్తుగా ఉన్నాయి. నెంబర్ ఇచ్చాం అనుకో నైట్ అంతా మాట్లాడు. సరే తీసుకో. చెప్పు. ఒకటేసారి చెప్తా మరి, మళ్ళీ మళ్ళీ చెప్పాను. ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ ని నేను. సరే తీసుకో. చెప్పు. 810,60,60,51,058. హలో మిస్టర్ ఆక్స్ఫర్డ్, చెప్పేసా బాయ్ మరి. నువ్వు ఇంతసేపు చెప్పింది నెంబరా? అవును, నెంబర్ ఇట్లా కూడా చెప్తారా? మా ఊర్లో ఇలానే చెప్తారు. ఓ సూపర్. బాయ్ మరి. హలో డాడీ, నా కొత్త నెంబర్ చెప్పాలా? 6281. బాయ్. పరిచయం కాకు నెంబర్ నోట్ చేసుకున్నా.